హాయ్ అండి, మీ ఈశ్వర్ని మాట్లాడుతున్నాను. ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. మొత్తంతో పెట్టిపిస్తున్నాము. ఆంధ్ర పచ్చడి బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. మనోడు మాకు వచ్చాడు. నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను, చూపిస్తాను చూడండి. మా మనోడు వీడియో చేస్తున్నాడు. ఇవి 2 కేజీలు ముక్కలండి. ముక్కలు తీసుకున్నాక శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు. ఇది 2 కేజీలు. ఇది ఆవు పిండి, మెంతి పిండి, ఇది ఆవు పిండి, ఇది ఉప్పు, ఇది కారం, నూనె అండి. ఇప్పుడు పెడతాను చూడండి. పచ్చడి ఇది మెంతి పిండి అండి. మనం మెంతి పిండి 50 గ్రాములు వేసుకోవాలి. 2 కేజీల ముక్కలు. ఆవు పిండి 100 గ్రాములు వేసుకొని ముక్కల్లో 2 కేజీలకి అరసాడు ఉప్పు, కారం అరసాడు, ఇలా వేసుకొని అన్నీ మొత్తం కలుపుకుందాం. చూడండి, ఇట్లా గింజ పెట్టి కలుపుకోవచ్చు, చేయి పెట్టి కలుపుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. ఇట్లా చేయి పెడితే బాగా కలిసిద్ది, బాగుంటుంది. అన్ని ముక్కలు బాగుంటుందండి పచ్చడి. సంవత్సరం ఉన్న ఏమీ చెప్పేద్దదు, నీట్గా బాగా ఉంటుంది, రుచిగా. తర్వాత నూనె వేస్తున్నాను. ఇది కేజీ, 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది 1/2 కేజీ వేస్తాను, 1/2 కేజీ పడుతుంది. బాగా కలిసే కలపాలి. ఇప్పుడు దీని తర్వాత ఇందులో చిన్నులపాయలు 100 గ్రాములు ఒలుసుకొని కాయలు ఇంట్లో కలుపుకోవాలి. లాస్ట్న చిన్నులపాయలు వేసుకొని కలుపుకుందామండి. ఇవి కలుపుకుంటే మనకి తినేటప్పుడు రుచిగా ఉంటుంది. చిన్నులపాయ మనకి నోట్లో పడ్డప్పుడు పచ్చడి కలుపుకొని తినేటప్పుడు ఆ టేస్టే వేరండి. రోజంతా ఉంచాలి, ఇలానే ఉంచాలి. మూత పెట్టి ఉంచితే మరుసటి రోజు కలుపుకొని జాడీలో పెట్టుకోవాలి. అదండి, మనం పచ్చడి పెట్టుకున్నాం కదా, మామిడికాయ పచ్చడి. అది ఈరోజు కలిపి ఇవాళ జాడీకి పెట్టుకున్నాము. చూడండి ఎట్లా ఉందో. బాగుంది కదా, బాగా కలిసిపోయింది. ఇది ఇలా మనం డబ్బా కడుక్కొని తుడిసి ఎండలో పెట్టుకొని శుభ్రంగా ఇది డబ్బా పెట్టి ఇలా వేసుకున్నాము. ఇది మా ఆయనకి, ఇదిగో మా కోడలికి, దమ్మా నువ్వు కూడా దానికి, మా మనవరాలు కూడా టేస్ట్ వస్తుంది. మా మనవాడికి చాలా బాగుంటుంది. ఇది నేను టేస్ట్ చేస్తాను. పులుపు, ఉప్పు, కారం అన్నీ బాగా ఆంధ్ర స్టైల్ పచ్చడి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.